7వ తారీఖు రాత్రి 1:44 ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాద స్థావరాలపై భారత త్రివిధ దళాలు చేసినటువంటి దాడులు చూస్తే ఒక్కొక్క భారతీయుడికి రోమాలు నిక్కబొడుచుకున్నాయి. అదే గూస్ బంప్స్ అంటారు కదా, అలాంటిది వచ్చింది. ఇలాంటిది వచ్చిన తర్వాత ఇంకా పాకిస్తాన్ ఎలాగో కవ్వింపుకి దిగుతుంది కాబట్టి భయపడి పారిపోలేదు కాబట్టి తన ఆత్మరక్షణ కాపాడుకోవడానికి కయ్యానికి కాలు దువ్వింది కాబట్టి మిగతా కాలు విరిచేసి పిఓకేని మనం స్వాధీనం చేసుకొని అక్కడ బలోచిస్తాన్ ఆర్మీని సపరేట్ గా చేసిస్తే ఇంకా పాకిస్తాన్ కోరలు పీకేసినట్టుగా ఇంకా భవిష్యత్తులో ఎప్పుడైనా ఉగ్రదాడి చేయాలంటే వచ్చపోసుకునే విధంగా ఈ యొక్క యుద్ధం ఉంటుందని అందరూ అనుకున్న సమయంలో ఇప్పుడు ఈ కాల్పుల విరమణ ఏదైతే ఉందో ఇది చూసినటువంటి ప్రతి భారతీయుడు కూడా నిరుత్సాహపడిపోయాడు. ఎందుకంటే 20 మంది సామాన్య ప్రజల్ని కోల్పోయాం, అనేక మంది జవాన్లను కోల్పోయాం, అధికారులను కోల్పోయాం. మరి 26 మంది పహల్గాంలో మన జవాన్లతో పాటు మన ప్రజల్ని కోల్పోయాం. ఇంతమందిని కోల్పోయి మరి యుద్ధం మొదలైన తర్వాత ఇలా అర్ధాంతరంగా కాల్పుల విరమణ చేయడం అనేది ఏ భారతీయుడు కూడా జీర్ణించుకోలేకపోయాడు. ఎందుకంటే ఇదే యుద్ధంతో మోదీ గారు ఏదో ప్లాన్ చేశారు, పిఓకేని ఖచ్చితంగా స్వాధీనం చేసుకోవడానికి ప్రణాళికలు రచించారు. మరి బలోచిస్తాన్ కూడా ఇప్పుడు విడిపోతుంది కాబట్టి ఇక పాకిస్తాన్ కోరలు పీకేయడమే కాకుండా పాకిస్తాన్ అనేది ఇక ప్రపంచ పటంలో కొన్ని రోజులు కనిపించదు. ఎందుకంటే ఈ విధంగా గనక చేస్తే బలోచిస్తాన్ విడిపోతే దానికి ఖనిజ సంపద ఉండదు, పిఓకే గనక పోతే ఇంకా ఆ మాత్రం ఖనిజ సంపద కూడా అక్కడ ఉన్నటువంటి గనులు కూడా ఉండవు. కాబట్టి ఇప్పుడు ఈ సింధు ప్రావిన్స్, పంజాబ్ ప్రావిన్స్ కూడా సపరేట్ గా భారత్ లో కలిసిపోవడానికైనా ఉంటాయి, లేదా సపరేట్ గా ఒక దేశంగా అయిపోవడానికైనా ఎప్పుడు గొడవలు జరుపుతూనే ఉంటాయి. ఇక ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఏముంటది, అదేమొచ్చేసి అటు ఆఫ్ఘనిస్తాన్ కి సపోర్ట్ గా ఉంది. కాబట్టి ఇంకా పాకిస్తాన్ అనేది ఏముంటుంది, మరో 40-50 సంవత్సరాల్లో పాకిస్తాన్ పేరే వినిపించకుండా ఉంటుందేమో అనుకుంటే ఇలా అర్ధాంతరంగా ఈ యొక్క కాల్పుల విరమణ చేసినటువంటి భారత ప్రభుత్వం అలాగే పాకిస్తాన్ చేసుకున్నటువంటి ఈ రాజీకి ప్రతి భారతీయుడు కూడా నిరుత్సాహపడాడు. ఎందుకంటే పాకిస్తాన్ ఒకవైపు భయపడిపోతుంది ఈ దాడి చూసి, ప్రజలు ఏడుస్తున్నారు, ఎంపీలు పార్లమెంటు సాక్షిగా ఏడుస్తున్నారు కదా. ఇలాంటి సిచ్యువేషన్ ఇంకెప్పుడు చూడమని ప్రతి భారతీయుడు కూడా టీవీలకి ఇలా యూట్యూబ్లకి ఇలా అన్ని విధాలుగా అతుక్కుపోయినటువంటి సమయంలో ఈ యొక్క కాల్పుల విరమణ నిరుత్సాహపరిచింది అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఇది 48 గంటలు మాత్రమే. ఈ 48 గంటల తర్వాత కూడా మళ్ళీ కాల్పులు ఉంటే ఉండొచ్చు, ఉండకపోతే ఉండకపోవచ్చు. కానీ ఎవరూ కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. మోదీ గారు ఏం చేసినా సరే అది కీడించి మేలించుతారు. కాబట్టి సింహం ఒక అడుగు వెనక్కి వేసిందంటే 10 అడుగులు ముందుకు వేస్తుంది. కాబట్టి నేనేదో గొప్పలకు చెప్పడానికి లేకపోతే నేను ఇక డబ్బా కొట్టడానికి అయితే ముందుకు రావడం లేదు. కొన్ని విషయాలు తగ్గాల్సినప్పుడు తగ్గాలి, నెగ్గాల్సినప్పుడు నెగ్గాలి. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలియాలి. అదే నాయకుడు ఈ రోజు మన మోదీ గారు. నేనేది డబ్బా కొడతానని మీరు అనుకుంటే అనుకోండి, లేకపోతే లేదు. కొన్నిసార్లు కొన్ని విషయాల్లో 48 గంటలు మీరు కొంచెం శాంతంగా ఉండండి, ఎవరో కూడా నిరుత్సాహపడకండి. జరగాల్సినటువంటిది అన్ని జరుగుతాయి. పిఓకే మన చేతికి వచ్చి తీరుతుంది. పిఓకే మనకి రాకపోతే అది పాకిస్తాన్ చేతిలో మాత్రమే ఉండడం కాదు, చైనాకు కూడా బలంగా చేకూరుతుంది. కాబట్టి ఇప్పుడు చైనా బలం కూడా మళ్ళీ చేకూరితే ఇప్పటికే అక్షయ్ చిన్ మీద మన కన్ను ఉంది. అక్షయ్ చిన్ అది దాచుకొని చాలా లాభపడుతుంది. కాబట్టి అక్షయ్ చిన్ కూడా మరో 40-50 ఏళ్లలో మనం స్వాధీనం చేసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు పిఓకేని మనం వదిలే పరిస్థితి లేదు. బలోచిస్తాన్ కూడా మనం విడదీసే పరిస్థితులు ఉన్నాయి. ఒక్క 48 గంటలు మీరు కొంచెం శాంతంగా ఉండండి, ఎవరో కూడా నిరుత్సాహపడవద్దు.